హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈజీగా ఇంట్లోనే మటన్ హలీం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ట్యాగ్ అయి ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అలానే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మటన్ హలీం కోసం ముందుగా పప్పులను నానబెట్టుకోవాలి. బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయి పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్, 3 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ, అలానే 10 జీడిపప్పులు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని అట్లీస్ట్ 1 అవర్ నానబెట్టుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ రోజ్ ఎసెన్స్ వేసుకొని కలుపుకొని ఒక 1 అవర్ దాకా నానబెట్టుకోవాలి. ఈలోపు మనం మటన్ మ్యారినేట్ చేసుకుందాం. 250 గ్రామ్స్ మటన్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం అసలు స్కిప్ చేయకూడదు. హలీంలో ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అన్న పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం 3rd స్టెప్లోకి వెళ్ళిపోదాం. మటన్ కుక్ చేసుకోవాలి. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులోకి కొంచెం దాల్చిన చెక్క, 5 యాలుకలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 యాలుకలు, 10 మిరియాలు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. మటన్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ప్రెషర్ పెట్టకుండా నెయ్యి పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. నెయ్యి రిలీజ్ అవుతూ ఉంది. ఈ టైంలో ఒకసారి బాగా కలుపుకొని అందులోకి 1.5 కప్పు దాకా వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 10 to 15 విజిల్స్ రానివ్వాలి. ఇన్ని విజిల్స్ అనే కన్నా మటన్ చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఆ టెక్స్చర్ రావటం కోసం మటన్ చాలా సాఫ్ట్గా అయిపోవాలి. ఈ స్టేజ్లో మనం పప్పు గుత్తి తీసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఓపికతో చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ వస్తుంది. ఈ స్టేజ్లో దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు పప్పులు కుక్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు పప్పులు ఆల్మోస్ట్ 1.5 అవర్ నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని వాటర్తో సహా అందులోకి పోసేసుకొని అందులోకి ఒక 1/2 కప్ వాటర్, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ అన్న రానివ్వాలి. ఇలా పప్పు సాఫ్ట్గా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకొని ఒకసారి బాగా మెతుపుకోవాలి. అలా మెతిపిన పప్పుని మనం ముందుగా మెతుపుకొని పెట్టుకున్న మటన్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్, కొంచెం ఓపిక్గా చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మటన్ని పప్పుల్ని కలిపి ఇలా మెతుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, మటన్ కుక్ చేసుకున్నప్పుడు వచ్చిన కొంచెం గ్రేవీని పక్కన పెట్టుకుని ఆ గ్రేవీని వేసుకొని మనం మటన్ని మీడియం ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. అలా మొత్తం మిక్స్ అయిపోయాక మళ్ళీ కొంచెం నెయ్యి, అలానే కొంచెం ఆ గ్రేవీని వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం అట్లీస్ట్ 15 నుంచి 20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా కుక్ అయిపోయిన దానికి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మటన్ హలీం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు, అంటే పైనుంచి వేస్తున్నప్పుడు జారుడుగా ఉంటే మన మటన్ హలీం కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మన మటన్ హలీం పర్ఫెక్ట్గా ఉందని. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. మటన్ హలీం మీద కొంచెంగా ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొత్తిమీర, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. ఎప్పుడు బయట కొనుక్కునే మటన్ హలీం కాకుండా ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ కాస్ట్లో చాలా ఎక్కువ హలీం వస్తుంది. నేను చేసిన క్వాంటిటీ అట్లీస్ట్ 4 to 5 మెంబర్స్కి ఈజీగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్